వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ ప్రపంచం. ఈరోజు వేస్ట్గా అంటే డ్రింక్స్ తాగేసినాక ఆ ఖాళీ బాటిల్స్ పడేస్తుంటాం కదా, వాటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలి. అల్లం ఎప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసేస్తుంటాం కదా, అల్లం అలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అంటే ఫ్రిడ్జ్ లేకపోయినా సరే ఫ్రెష్గా ఉండేటట్టు ఎలా ఉంచుకోవాలి. మిక్సీ జార్ బ్లేడ్ తొందరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాటి గురించి చెప్తాను. అంటే 3 చిట్కాలు సింపుల్గా అయిపోయాయి, మీరు ఇంట్లో మీకు బాగా యూజ్ అవుతాయి. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఒకటి తీసుకుందాము. దీన్ని పేపర్ అది తీసేద్దాం. ఇప్పుడు దీన్ని అడ్డంగా కట్ చేద్దాము. ఈ బాటిల్ని అయితే నేను ఇలాగ కట్ చేస్తాను, చూసారా, ఇలా కట్ చేస్తాను. దీనికి ఇప్పుడు ఇదంతా కలర్ వేసేద్దాము. ఇటువంటి కలర్స్ ఉంటాయి కదా పెయింట్ బాటిల్స్, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నేను రెడ్ వేస్తున్నాను. ఇలా 2 బాటిల్స్కి నేను కలర్ వేసేసినాక ఒక దాంట్లో అయితే మట్టి వేసాను, ఒక దాంట్లో ఇసుక వేసాను. మట్టి వేసిన దాంట్లో మనం కొంచెం ఇలాగా మెంతులు చల్లేద్దాము. ఇలాగా లైట్గా మెంతులు చల్లేసి రోజు కొంచెం నీళ్లు చల్లుతూ ఉంటే మెంతికూర వస్తుంది కదా, అది మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్ లేకపోయినా సరే, ఒకవేళ ఫ్రిడ్జ్ ఉన్నా సరే మీరు ఇలా అల్లం కనుక నిల్వ పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇలా ఇసుకలో పెట్టేసి అల్లం మీద ఇలాగ ఫుల్గా ఇసుక కవర్ చేసేసేయండి. రోజుకి కాస్త నీళ్లు పోస్తూ ఉంటే ఇది ఎప్పుడు ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది. ఎప్పటికీ ఎన్ని రోజులైనా సరే మీరు వాడకపోయినా రోజుకి కాస్త నీళ్లు చల్లుకుంటూ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ ఇసుకలోనే ఇలాగే పెట్టేసేయండి, ఫ్రెష్గా ఉంటుంది. అల్లం అంతా నేను ఇలా కనిపించకుండా ఇలా మళ్ళీ ఇసుక కవర్ చేసేసి కాస్త నీళ్ళు జల్లేసాను. అలా ఎక్కువ కాకుండా రోజుకి కాసిన చల్లుకుంటే చాలు. మెంతులు అయితే అలా వేసేసాను కదా, అవి మొక్కలు వచ్చినాక మళ్ళీ నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మనం మిక్సీ జార్లో తిప్పేసినాక మనం ఇలాగ కడిగేసి ఇలాగా బోర్లించి పెట్టేస్తాం కదా, ఇలా బోర్లించి పెట్టకూడదు. ఎప్పుడైనా సరే ఇలా కడిగిన వెంటనే మళ్ళీ మనం ఒక్కసారి ఇలాగా మిక్సీలో పెట్టుకొని ఒక్కసారి కడిగేసినాక ఇలా అలా ఆన్ చేసి వదిలేయండి. అప్పుడు ఈ బ్లేడ్ లోపల ఉన్న వాటర్ అంతా బయటికి చిమ్మేస్తుంది అనమాట. అప్పుడు ఇలాగ వాటర్ అంతా తీసేసి అప్పుడు దీన్ని ఇలాగే పెట్టండి, బోర్లించి పెట్టకండి. అలా బోర్లించి పెట్టడం వల్ల బ్లేడ్లు పాడైపోతాయి. ఇలా అయితే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది. ఫ్రెండ్స్ చూసేసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయినా సరే అల్లం ఫ్రెష్గా ఎలా నిల్వ ఉంచుకోవచ్చు. చూసారు కదా, ఆ వేస్ట్ డ్రింక్ బాటిల్స్ని అలాగ మనం యూజ్ చేసుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మీరు అలా ఉంటే అలా బయట పడేయకండి, అలా యూజ్ చేసుకోండి.
ఈ ఎండాకాలం కాబట్టి బయట కూడా మనకు ఆకుకూరలు అవి ఎక్కువ తొందరగా దొరకవు కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలా బాల్కనీల్లో కానీ ఎక్కడన్నా నీడగా ఉన్న ప్లేసుల్లో పెట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే బాగా మన ఇంట్లోకి సరిపడా అయినా సరే ఆకుకూరలు వస్తాయి మనకి. ఆ మిక్సీ జార్ని కూడా నేను ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాను కదా, ఈసారి నుంచి మీరు అలాగే చేయండి. మీ జార్లు ఎప్పుడు తొందరగా రిపేర్లు రావు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.